కలిసి మాయల్లో ఒకరికి ఒకరు అని ఒకటై కదిలిన అడుగులలో కలిసే జత కలిసే మనసే పలికి మౌనంలో తొలకరి బలపులను పెరిగే తొలి తొలి అలజడిలో కాలమే ఆగేలా లోకమే మారేలా దూరమే తీరేలా తీరమే చేరేలా ఎవరికి తెలియదులే ఇరువురు జతపడు చిలిపి కథ sana 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 hey sana sana అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పువ్వుల్లో కుక్కుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక
తండ్రి, నీవు జరిగించిన ఈ కార్యాన్ని బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి ప్రభువా సజీవుల లెక్కలో మమ్మల్ని పిలిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ శుభదినం తండ్రి, నీ చిత్తము ప్రభువా, నీ చిత్తము లేనిది ఏది జరగదు ప్రభువా. మనుషులు మేము అనేక విషయాల్లో ప్రభువా ఎంతగానో ఆశపడతాం కానీ ప్రభువా, నీ చిత్తం మీ బిడ్డల విషయంలో జరిగించి ప్రభువా, ఆది నుంచి అంతం వరకు తండ్రి మీరే నాయకుడిగా యజమానుడిగా ఉండి ప్రభువా జరిగించండి. ప్రతి ఒక్కరికి ఐక్యత కలిగిన మనసును దయచేయండి. వచ్చిన వారిని నీ కృపతో నింపండి, నెమ్మది కలుగజేయండి. ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి అధ్యక్షుడిగా ఉండి ఆది నుంచి అంతం వరకు ఉండి మీరే నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. వారు ఒక 10 నిమిషాలు చిన్న గ్రీటింగ్ చెప్తారు. ఆ తర్వాత నేను ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్పి మిగిలిన కార్యక్రమాలకు మనం వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా సంతోషం ఈ రోజు మాకు, ఎందుకంటే పాల్ సందేశ్ ఒక రకంగా మాకు ఆత్మీయ కుమారుడు. దేవుడు ఆ బిడ్డను రక్షించి బాప్తిసం పొంది ప్రతి సండే ప్రార్థన మానకుండా వస్తాడు. నిజంగా చూస్తే చాలా సంతోషం. బాబు చూడగానే, తల్లి గారిని చూడగానే, సాయిలీల గారిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కొంచెం గట్టిగా. ఇది యెహోవా వల్ల కలిగిన, ఇది నిజంగానే దేవుని వల్ల కలిగిన కార్యం. సాయిలీల గారు వారి కుమారుడి కొరకు చాలా సార్లు అడిగారు, అయ్యా ప్రార్థన చెయ్యండి, మా కుమారుడికి ప్రార్థన కుమార్తె కావాలి. చాలా మంది లోపల ఏం చూస్తారంటే అందమైన కుమార్తెని గాని, డబ్బున్న కుమార్తెని గాని, ఐశ్వర్యం కుమార్తెని అడుగుతారు. కానీ వారి తల్లి గారి కోరికేనంటే నా కుమారుడికి ప్రార్థన పొరలైన కుమార్తె కావాలి. నిజంగా చెప్పడం గట్టిగా హుషారు. మంచి కుటుంబాన్ని దేవుడు ఇచ్చారు నాకు. సాయిలీల గారు ఈ వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి అంతా పాపం ఆవిడ చక్కగా చెప్పారు. ఇది నిజంగా అనిపించినప్పుడు ఇది నిజంగానే దేవుని వల్ల కలిగిన కార్యం. నమ్మితే గట్టిగా చెప్పగొట్టాలి, గట్టిగా. నిజంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మీ అందరికీ మరి ఈ రోజు ఈ వ్యర్థం చూస్తుంటే ఇది ఆయన బట్టి జరిగిన కార్యమే, మరొకటి మాత్రం కాదు. లేకపోతే ఈ ఊరెక్కడ, వీరెక్కడ, ఈ రోజు ఈ ఊరు రావడం, లేకపోతే ఇక్కడ మేము నడిపించబడటం, ఇదంతా మనం ఈ రోజు అనుకుంటున్నాం. కానీ దీని ప్రణాళిక, దీని ముందు ఆలోచన అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఇప్పుడు దాకా పాస్టర్ గారితో కూడా పరిచయం లేదు. ఇప్పుడు చూడండి ఎలా పరిచయం అయిపోయాం. ఆయన పిలిచిన విధానం చూడండి, ఆయన ప్రేమించిన విధానం చూడండి, లేకపోతే నేను ఆయన గౌరవించడం, ఇదంతా మాకు ఎవరిచ్చారంటే అగాపే ప్రేమ, సిలువ ప్రేమ, క్రీస్తు ప్రేమ. చెప్పడం గట్టిగా ఇది ఆయన ప్రేమ. అయితే సంతోషం ఉంది మనందరం చూడగానే. అసలు నాకు అనిపిస్తుంది ఇది ఎంగేజ్మెంట్ లేదు, పెళ్లిలా ఉంది. గట్టి చెప్పండి, ఇది అసలు పెళ్లిలా ఉంది నాకు. అసలు ఎంగేజ్మెంట్ అంటే ఇంత భారీ లెవెల్లో చర్చిలో పెళ్లి కొడుకు బంధువులు కూడా చాలా మంది ఉన్నారు. మీరు పెళ్లికి వస్తారు కాబట్టి 2 చేతులు జోడించి యేసయ్య రండి, మీరుంటే చాలు మాకు అని అడుగుతున్నారు. ఈ రోజు పెళ్లిలో అందరూ పిలుస్తున్నారు, సమయం లేదంటున్నారు. ముందు దేవుని సన్నిధిలో గడపండి, ప్రభుతో కలిసి సావాసం చేయండి, ఆయన పిలవండి. ఆయన పెళ్లికి వస్తానంట సమృద్ధి, కొదువు అనేది ఉండదు. కాబట్టి ఆ రీతిగా మనందరం ఈ సంగతి విని నాటి నుండి ప్రార్థన చేయాలని మీ అందరికీ ఇప్పుడు బాధ్యత ఉందా లేదా, ఈ అంశం ఉందా లేదా, అందరూ చేయాలి. దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి సిద్ధపరిచి మనందరినీ రెండవ రాకడలో మేఘం ఎక్కించును గాక. కళ్ళు మూసుకొని ప్రేర్ చేస్తాం, చిన్న ప్రేయర్. స్తుతి ప్రైజ్ లార్డ్ తండ్రి, మా మధ్యలోకి వచ్చావు నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఈ సమయంలో వీరిరువురిని ఈ ఎంగేజ్మెంట్ ద్వారా ఒకటి చేయించుండగా దేవా, మీ దాసుడమైన వారి మధ్యలో మీరు నడిపించుండగా మీరే అధ్యక్షులు ఉండి నేను ఈ కార్యక్రమం కొనసాగించారు నమ్ముతున్నాం. వచ్చిన బంధువులను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ పెళ్లి డేట్ వరకు నాయన ప్రతి దినము మేమందరము ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి ప్రార్థించే మనసు మాకు దయచేయండి నాయన. మీకు స్తోత్రం తండ్రి. బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. అన్ని విషయాలు మేలు చేయండి. మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మతో, మీ శక్తితో, మీ వెలుగుతో నింపండి. ఈ ప్రాంగణం అంతా మీ సన్నిధిలో ఉంచారు నమ్ముచు మీరే మహిమ ఘనత కీర్తి పొందమని, జరగబోయే కార్యక్రమాన్ని జయకరంగా జరిగించమని నజరేయుడు ప్రభువైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ సమయంలో ఎప్పిదయ్య గారు అమ్మగారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. వారిని ఆహ్వానిస్తున్నాం. చెప్పండి ఒకసారి.
విషయంలో ప్రతిదినం ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి అమ్మాయి వస్తుంది మనమును నెరవేర్చాలని నేను నమ్ముచున్నాను. అలాగే దైవ సేవకులు పాస్టరమ్మ గారిని సంఘాన్ని చూస్తున్నప్పుడు ఎంత విశ్వాసం కలిగి ఈ సంఘములో కుమార్తె పెరిగిందో మాకు అర్థమవుతుంది. కాబట్టి వీరిద్దరూ కలిస్తే ఇంకా దేవుని రాజ్య కుటుంబాలు ఎన్నో కడతారని నమ్ముచున్నాను. అందరికీ వందనాలండి. మాకిన్ను దేవాని
రహస్యం. నిజమే, ఇద్దరు ఒకటవటం పిల్లరా, అది దేవుని యొక్క సంకల్పం. ఆదామవ్వల వివాహాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో అంగరంగ వైభవంగా చేశాడు. ఆకాశాన్ని షామియానాగా చేసి, భూమిని పాదపీఠంగా చేసి, సూర్యచంద్రులైన మరి మెర్కురీ దీపాలుగా పెట్టి దేవుడు దగ్గరుండి పెళ్లి చేశాడు. దేవుడు దగ్గరుండి పెళ్లి చేసి ఒక మాట అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి, దాన్ని ఏలండి అని దేవాతి దేవుడు ఆనాటి ఆదామవ్వలను ఆస్వాదించాడు. ఈ స్థలానికి మనం అంతా సేవకులుగా, అలాగే దేవుని బిడ్డలుగా, రక్త సంబంధికులుగా, ఆత్మీయులుగా మనం అందరం ఎందుకు వచ్చాము అంటే, మరి పాల్ సందేశ్ని ఇప్పుడు మేము ఫణీంద్ర అంటున్నాం, ఫణీంద్రాన్ని, గీతాంజలిని మనమంతా దీవించడానికి మనం వచ్చాం. చప్పట్లు కొట్టింది కదా గట్టిగా. పెళ్లి కొడుకేమో నవ్వుతాడు, పెళ్లి కూతురు ఎందుకు ఏడ్చిద్ది, పెళ్లి కొడుకు ఎందుకు నవ్వుతాడంటే ఆమెకు ఆఖరి ఏడుపు అంట. మరి పెళ్లి కొడుక్కి ఆఖరు నువ్వు అంట ఫణీంద్ర ఏదో సంతోషం చెప్పాడు. సహజంగా పెళ్లి రోజున పెళ్లి కూతురు ఒక పెళ్లిలో పెళ్లి కూతురు ఏడుస్తుంటే తట్టుకోలేక నాన్న ఏడుస్తున్నాడు. పెళ్లి కొడుకు చూసి, మావయ్య నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ మావయ్య నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఇద్దరు ఏడుస్తున్నారు, పెళ్లి కూతురు ఏడుస్తుంది, నాన్న ఏడుస్తుంది. ఈ లోపల పెళ్లి కొడుకు కూడా ఏడుస్తున్నాడు. మామయ్య అడిగాడంట, బాబు మేము ఏడుచుకోవడం అర్థం ఉంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అప్పుడు చెప్పాడంటే పెళ్లి కొడుకు, మామయ్య 25 సంవత్సరాలు పెంచినందుకే నువ్వు అంత ఏడితే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బతుకంతా ఏనా వాళ్ళన్నా అది సరే, ఏదైనా సంతోషం కోసం తల్లి. కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మరి మా వాంఛ. ప్రిస్కిల్లా గారి కుటుంబం, పాప వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న చాలా భయభక్తులు కలిగిన కుటుంబం. మా సంఘ అభివృద్ధిలో మంచి సాక్షులుగా స్తంభాలు ఉన్న కుటుంబం. అన్ని విషయాల్లో ప్రభుని గణపరిచే కుటుంబం, ప్రభుకి స్థానం ఇచ్చే కుటుంబం, ప్రభు పరిచయం చేసే గీతాంజలి. సహజంగా పెళ్లిలో 3 Cలు చూస్తారంట. ABC అంటారు కదా. సహజంగా పెళ్లిలో 3 Cలు చూస్తారంట. ఒక C ఏమో క్యాస్ట్ చూస్తారు, 2 C ఏమో కలర్ చూస్తారంట, 3 C ఏమో క్యాష్ చూస్తారు, డబ్బులు. కానీ ఒకడు చూడరు, క్యారెక్టర్ చూడరు, గుణం శీలం చూడరు. కానీ మా గీతాంజలి గుణం గలది, శీలం గలది. చప్పటి కొట్టింది కదా గట్టిగా. మంచి బైబిల్. మరి మాకెంతో సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరి జీవితాలు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, కృపా క్షేమాలతో మరి దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటున్నాం. వివాహం వరకు జరగవలసిన కార్యములన్నీ జయకరంగా జరిగించమని ఆయన పెండ్లి కుమారుని యొక్క తల్లి గారు తరపున వచ్చుతున్న వారిని, అలాగే పెండ్లి కుమార్తె యొక్క తరపున ఉన్న తల్లిదండ్రులు దీవించమని, ఈ యొక్క కార్యక్రమంతట్లో దైవ సేవకుల్ని నిలబెట్టి వాడుకోమని, మీరే మహిమ ఘనత కీర్తి పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఎప్పుడు కనని పెదవులెప్పుడు అనని హృదయం ఎప్పుడు వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి వెలుగు తెరలే పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారేపై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్ను ఎప్పుడు కనని పెదవులెప్పుడు అనని హృదయం ఎప్పుడు వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి వెలుగు తెరలే పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన.
ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో, ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో. నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అల్దనే గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. జరిగిన కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. దేవా నీకు వందనాలు. ఈరోజు కూడా నా ప్రభా ఆశీర్వదకరంగా మేలుకరంగా బిడ్డల జీవితాలు ప్రభా ఆనందకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. జరిగే కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగుండి ఏ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం. నన్నే నేనే కలిసానో ఏమో, నాకే నేనే తెలిసానో ఏమో, నీలో నన్నే చూసానో ఏమో, నాలా నేనే మారానో ఏమో. నా గతంలోని కథంతో నీ గతంలో నా కథంతే ఓ క్షణం పెంచిన గుప్పెడు గుండెకు పండగ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి, కథలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన.